కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం జెడ్పీహెచ్ పాఠశాలలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి పనులకు కలెక్టర్ బాలాజీ విశేష సహకారం అందించారని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 707 సీసీ రోడ్లు, 70 కోట్లతో R&B పనులు చేపట్టినట్లు చెప్పారు. అదేవిధంగా 29 హెల్త్ క్లినిక్ సెంటర్లు, MSME పార్క్, బాలబాలికల హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతుందని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రభుత్వం P4 అనే పేరుతో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నమాట అందరికీ తెలిసే ఉంది. ఈ దిశలో మనకు ఒక స్కూల్ డెవలప్ చేస్తే ఆ గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలని కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళని ముందుకు తీసుకొని వచ్చేటట్టు ఆ దిశలో ఆలోచించి ఈ స్కూల్ని, అంటే గతంలో భవనం కట్టించారు, ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నారు, అన్నీ చేసే దానికి ముందుకు వస్తున్న కామినేని హాస్పిటల్ యాజమాన్యానికి నేనైతే చాలా చాలా జిల్లా తరఫున రుణపడి ఉంటానని చెప్తూ, మళ్ళీ వాళ్ళకి ఇచ్చే మనసున్నా కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చే సొమ్ముని కరెక్ట్ పద్ధతిలో వాడాలి, అది ప్రజలకి ఉపయోగమయ్యేటట్టే ఉండాలి. అంటే ఇక్కడ ఒక టీం అనేది చాలా 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 అవసరం వచ్చి ఆ టీం ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా చోట్ల ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చూసి జరుగుతున్న అభివృద్ధిని చూసి దాతలు ముందుకు వస్తున్నారు. కానీ సమయం తీసి నేను వస్తాను ఈ కార్యక్రమానికి అని ప్రత్యేకంగా పామరు నియోజకవర్గానికి, మరి ముఖ్యంగా మన కపిలేశ్వర గ్రామానికి, మన ఉన్నత పాఠశాలకి రావటం అనేది నిజంగా మా అదృష్టం సార్. కలెక్టర్ గారు మీరు సమయం తీసుకొని రావటం, చాలా బిజీగా ఉంటారు. ఉదయం లెగిస్తే రాత్రి వరకు ఆయన అంతా కూడా సుడిగాలి పర్యటనే. ఎక్కడ ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడికి వెళ్ళి ఏ సమస్యను పట్టుకుంటారు, ఆ సమస్య పరిష్కరించేదాకా కృషి చేస్తారు. ఈ రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి స్ఫూర్తితో అడ్మినిస్ట్రేషన్ వింగ్లో కలెక్టర్ గారు పనిచేస్తున్నారు. చంద్రబాబు గారి స్ఫూర్తితో లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రజాప్రతినిధులుగా మీ అందరికి సంబంధించి కూడా ఆయన ముందడిగేస్తే ఇంకా బాగుంటుంది అనేది కూడా ఆయన ఒక విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజున ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన యంగ్, డైనమిక్, డేరింగ్, డాషింగ్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు శ్రీ డీకే బాలాజీ గారు మన మధ్య ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కసారి ఆయన ఖర్చాల ప్రభుత్వం అభినందించాలి. ఈ రోజుకి ఆయన వచ్చి 2 సంవత్సరాలు, 2 నెలలు 4 నెలలాగే ఉంది, సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన చేసిన పనులు, అభివృద్ధి కనబడుతుంది. ఈరోజు కృష్ణా జిల్లాలో తనదైన శైలిలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయటం, ఎంత పెద్ద సమస్యనైనా దాన్ని పరిష్కరించేదాకా అహర్నిశలు కృషి చేయటం, ఒక ఋషిగా, మహర్షిగా, ఒక కృష్ణా జిల్లా అభివృద్ధికి జరుగుతున్న యజ్ఞంలో ఆయన ఋషిగా ఒక సంకల్పంతో, ధ్యేయంతో, ఆశయంతో ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజాప్రతినిధులు మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఆయన చూసి ఆయన స్ఫూర్తిగా తీసుకొని కూడా మేమందరం కూడా